శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముస్లింల కుటుంబాలకు బాలినేని కుటుంబం అండగా ఉంటుందన్న యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి. రెండో విడత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఈతముక్కల గ్రామంలో పర్యటన. హత్య కేసును 72 గంటల్లో ఛేదించిన ప్రకాశం పోలీసులు. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ముస్లింల కుటుంబాలకు బాలినేని కుటుంబం అండగా ఉంటుందని యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. రెండో విడత పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఈతముక్కల గ్రామంలోని ముస్లిం కాలనీ, గౌడ కాలనీ తదితర ప్రాంతాల్లో యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పర్యటించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన యువ నాయకులకు మండల పార్టీ అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాచూరి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు కావాలని ప్రజలు అడగ్గా, ఇళ్ల స్థలాలు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంచిపెట్టేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. యువ నాయకులు ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ, ఈతముక్కల గ్రామంలో 2 కోట్లతో అభివృద్ధి చేశామని, ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, అగ్రికల్చరల్ అడ్వైజర్ జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాచూరి గోపాల్ రెడ్డి, వాయల మోహన్ రావు, వీరారెడ్డి, సూపర్ బజార్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, సర్పంచ్ సునీత, జడ్పీటీసీ లక్ష్మీ శారద, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతను పాత ఇయ్యాలని కొట్టుకొని రాపించుకొని ఊరికట్ట, అంటే అతను రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు, పట్టా లేదు, ఏం లేదు, ఒక పొజిషన్ మనకి అసైన్మెంట్ కంప్లీట్ చేసినప్పుడు చెక్ చేయాల్సిందే, పట్టా ఇస్తామని 450 ఇస్తారు. ఏం చేస్తాం తెలియదు. మాత్రం ఈ డాక్యుమెంట్ ప్రకారం ఎక్కడ వచ్చింది మన వైఎస్ఆర్ పల్లెబాట కార్యక్రమాన్ని మన యువనేత వచ్చిన్నారు కనుక కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి నడు నడు తీసుకొస్తే దేశాక అన్ని ఆ పక్క అన్ని వేసేది రాహుల్ వెళ్తానా ఓవరాల్గా ప్రభుత్వం మీద బాగానే స్పందన చాలా బాగుంది, లేడీస్లో చాలా బాగుంది. కానీ వాళ్ళు లోకల్ సమస్యలు కొంచెం ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది ఏమో ముస్లిమ్స్కి షాదీఖానా అని, ఒకళ్ళేమో ఎస్టీ కాలనీకి చిన్న గుడిలా కట్టుకోవాలని, సామాజిక అట్లాగా అలాగే గౌడ్ కాలనీలో ఏమో ఆ గుడికి సంబంధించిన పొలాలు కౌలుకి ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి డిఫరెంట్ సమస్యలు చెప్తా ఉన్నారు.
అదే కాకుండా కొంతమందికి పెన్షన్ రాకపోవడం తక్కువ, ఈ మిగతా విలేజ్లో కంపేర్ చేస్తే ఈ విలేజ్ కొంచెం తక్కువ. ఒక పాత కార్యకర్తను కలిశాను, ఆయన కూడా కొంచెం బెడ్ రిటర్న్ అయి ఉన్నాడు, ఆయనకేమి పక్షవాతం వల్ల రాలేకపోతుంది. కానీ బెడ్ రిటర్న్ పక్షవాతం వల్ల గవర్నమెంట్ తరఫు నుంచి పెన్షన్ వస్తుంది. సో అది చెప్పాను, అలా అప్లై చేయమని. సో అది కూడా వస్తుంది దానికి. అది తప్పితే ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈత ముక్కలకి ఒక 15 నుంచి 20 రోడ్లు వేసి ఉంటారు కదా. 15 నుంచి 20 రోడ్లు వేసారా? ఎందుకు వేసాం? 30 రోడ్లు వేసారు. 30 నుంచి 40 సిమెంట్ రోడ్లు అన్ని. సో డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది ఈ విలేజ్. 2 కోట్లకి వేసాం. 2 కోట్లు వెయిట్ చేస్తున్నారు అంతే. డెవలప్మెంట్ అయితే ఈ విలేజ్లో బాగానే ఉందండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మన ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలంలో చేపట్టినటువంటి పల్లిబాట కార్యక్రమం ద్వారా భాగంగా అన్ని విలేజ్లు సందర్శిస్తూ ప్రజలు పేదవారు అందరి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసమై ఈ పల్లిబాట కార్యక్రమం చేపట్టి ఈరోజు అందులో భాగంగా ఈతముక్కల గ్రామం చేయడం జరిగింది. ఇప్పటికే ఒక 4 కాలనీలు పర్యటించడం జరిగింది. అన్ని సమస్యలకి ప్రజలు చెబుతున్న సమస్యల మీద వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా ఈ మండలంలో అభివృద్ధి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతోటి అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మాకు మంచి భరోసా హామీ ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు అంజరెడ్డి గారు ఉన్నారు. అట్నే మండలం సంబంధించిన నిధులు, గ్రామ పంచాయతీ కూడా మాకు సర్పంచి ఈతముక్కలు కూడా వైఎస్ఆర్ పార్టీ, 2 ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ పార్టీ, జడ్పీటీసీ గౌరవనీయులు పెద్దలు గోపాలరెడ్డి గారు మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి గ్రామంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చూపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ప్రణీత్ రెడ్డి గారు ఈరోజు ఈతముక్కల గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక సమీక్షలాగా నిర్వహించుకోవటం, తద్వారా ప్రజల యొక్క చిన్న సమస్యలు ఏదైనా ఉంటే అందు స్పాట్లో అయ్యాయి కొన్ని ఆఫీసర్లు చెప్పి చేయించేదానికి ఈ పల్లెబాట కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారి సహకారంతో, మన ఎంపీ గారి సహకారంతో ఈ గ్రామంలో హౌస్ సైట్స్ పెండింగ్ ఉంది. అన్ని కులాలకు హౌస్ సైట్స్ చూసి పెట్టున్నాయి. 2వ విడత హౌస్ సైట్స్ అవి ఆ గ్రాంట్ అవార్డు శాంక్షన్ అయిన దాకా చూసి 1 ఎకరానికే కావాలా, మిగిలిన 4.5 ఎకరాలకు అవార్డు శాంక్షన్ అయింది. అవి కూడా ఇళ్ల నిర్మాణం తొందరలోనే ఈతముక్కల్లో మొదలు పెడతాం. ముఖ్యంగా వేవర్స్కి సంబంధించి ఒక 50 లక్షలకి ట్రైనింగ్ సెంటర్ ఒకటి కట్టుకోవటం జరిగింది. దాన్ని కూడా తొందరలో ప్రారంభోత్సవం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం, హెల్త్ సెంటరు వీటిని కూడా త్వరలో మంత్రి గారి చేత ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం. అది ఒక పారిశ్రామిక గోడౌన్, కానీ అందులో గుట్టుగా డ్రగ్స్ ముడిసరుకు చెన్నై నుండి తీసుకువచ్చి ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో చెన్నైలో తీగలాగితే ఒంగోలులో డ్రగ్స్ డొంక కదిలింది. ఒంగోలులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై చెన్నై పోలీసులు దాడి చేసి ఈ కేంద్రాన్ని సీజ్ చేశారు. దీంతో అక్కడ నిషేధిత పదార్థం మెథాంఫెటమైన్ అనే డ్రగ్ను గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. చెన్నై నుండి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం నేరుగా పారిశ్రామిక వాడలోని గోడౌన్ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 6 రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్ డ్రగ్ తీసుకుంటున్న 4గురిని పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అని పోలీసులు ఆరా తీశారు. హ్యాస్ కమ్. అక్కడ చెన్నైలో మెటాంఫెటమైన్ డ్రగ్ మీద
ఒక six personsకి అరెస్ట్ చేశారు చెన్నై పోలీస్. సో దే గాట్ సమ్ క్లూ దట్ some person might be manufacturing it in Ongole. సో దాని క్లూ పర్స్యూ చేసి వాళ్ళు ఇక్కడ వచ్చారు. అండ్ వన్ షెడ్ దే వర్ సస్పెక్టింగ్ దట్ హియర్ దిస్ manufacturing would be taking place. సో వీ గాట్ ఇంటిమేషన్ ఫ్రమ్ చెన్నై పోలీస్. అక్కడ ఒక సీనియర్ IPS ఆఫీసర్ మాట్లాడారు. And based on that, yesterday local police has visited the scene. Today one joint inspection has been done by RDO, MRO, CI Ongole Taluka, drug inspector, environmental engineer of AP pollution control, AES of SEB, inspector of SEB, deputy director of industrial department. So all of them combined oka joint inspection chesaru, based on which they have first identified that some chemical processes were running over there without any permission. So that is not correct, that is illegal. So they will be sealing the shed. So as per whatever information we have right now, some person has taken that shed on lease and he was doing some chemical work over there without any permission. But in the scene where the joint team has visited, all the chemicals which are available are easily available in market. Some powders are there, those are being sent for chemical analysis, based on which we will be, after the report comes, we will be better able to understand whether it is something contraband or not. Prima facie, no contraband substance has been found, which is easily identified. పోలీసులు 72 గంటల్లో హత్య కేసును ఛేదించి కిరాయి హంతకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మల్లికా గార్గ్ కేసు వివరాలు వెల్లడించారు. రాబడిన సమాచారం మేరకు మృతుడు గుంటూరు మంగళదాస్ నగర్ కొత్తపేటకు చెందిన గోగులపాటి బెన్నీగా గుర్తించారు. ముద్దాయి నుండి నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, సిఐ సుబ్బారావుని, మార్టూరు, ఇంకొల్లు, జే పంగళూరు ఎస్ఐలు, ఏఎస్ఐలు ఎస్వి రవీంద్రారెడ్డి, ఎన్సి ప్రసాద్, యు పున్నారావు, ఎఫ్బిఎస్ఐ పి శరత్బాబు, హెడ్ కానిస్టేబుల్ సి కోటేశ్వరరావు, జె సుధాకర్రావు, పాపారావు, శ్రీను, అనిల్ కుమార్, సిహెచ్ రత్నరాజు, రమణ, అవినాష్, మహమ్మద్ రఫీ, హోంగార్డ్ ప్రభాకర్, టి నాగరాజులను జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు, రివార్డులతో అభినందించారు. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బివి రమణ, వి అవినాష్, మెడికల్ పి శరత్ బాబు, ఎస్ఐ యు పున్నారావు, ఎస్ఐ జే పొంగలూరు, డాక్టర్ ఎస్ఐ సుబ్బారావు సార్, ఈక్వల్ సిఐ ప్లీజ్ శ్రీకాంత్ సార్, ఎస్డీ కోచ్ సార్. హైవే పక్కన కొంచెం పొలంలో 100 మీటర్ లోపల అక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇనిషియలీ ద బాడీ వాజ్ అన్ఐడెంటిఫైడ్. చాలా కష్టపడి మాటూర్ పోలీస్ లెడ్ బై సిఐ ఇంకోలు అండ్ ఎస్పీ చిరాల ఫైండ్ అవుట్ చేశారు ఎవరు ఉన్నారు. ద పర్సన్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ బెనీ, గోగుల్పాటి బెనీ ఆఫ్ గుంటూరు టౌన్. సో దెన్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ టీమ్స్ ఫార్మ్స్ చేసి గుంటూరు అక్కడ పంపించి the whole case was worked out. So it was identified that the deceased, his wife, she is having illegal intimacy with one Annam Subbaramaya, who is the A1 of this case. So previously kuda between husband and wife chala problems jarugutu undi, and in the month of September this deceased was about to attack his own wife with knife. He was about to murder her, but somebody intervened, and in that case ఒక వేరు పర్సన్కి నేబర్కి చంపడం జరిగింది. సో సిన్స్ దెన్, సిన్స్ సెప్టెంబర్ హీ వాజ్ ఇన్ జైల్, అండ్ ఒఫెన్స్ ముందు 20 days ముందు బయటే వచ్చాడు. అండ్ అప్పుడు నుంచి మళ్ళీ వైఫ్కి
థ్రెటన్ చేయడం స్టార్ట్ చేశాడు. దెన్ అండ్ ఆల్సో A1 ఎవరు ఉన్నారు, ద ఇల్లీగల్ కాంటాక్ట్ ఆఫ్ హిస్ వైఫ్, he destroyed some property, auto and some property belonging to A1. So A1, the wife of the deceased, కలిపి ఒక ప్లాన్ హ్యాక్ చేశారు. కంప్లీట్లీ డిసెక్షన్ చేయడం జరిగింది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ SDPO చిరాల, CI ఇంకోలు, SI మాటూర్, అవర్ IT కోర్ టీమ్. చాలామంది ఇక్కడ కష్టపడి పనిచేస్తారు. దానివల్ల ఇది మంచి డిటెక్షన్ అయింది. Otherwise, this would have been one more undetected case which would have just like that for many years. But because of quick response of Prakasam District Police, this case was detected quickly and it will be, the arrested are being produced in the course of law, and we have good evidences and definitely it will result in conviction. శ్రీ నాగార్జున విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీన ఒంగోలులో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల చైర్మన్ రామ్ ప్రసాద్ తెలిపారు. ఒంగోలులోని బైపాస్ రోడ్లో గల నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాబ్ మేళా కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 12వ తేదీ జరిగే జాబ్ మేళా కార్యక్రమంలో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలైన బైజూస్, లలిత జ్యువెలరీ, SBI క్రెడిట్ కార్డ్, ఈజీ బై వంటి కంపెనీలు పాల్గొంటాయని, జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులతో పాటు డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాంప్రసాద్ కోరారు. మార్చి 12వ తేదీ శనివారం ఒంగోలులోని బైపాస్ రోడ్లో గల నాగార్జున డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ప్లేస్మెంట్ అధికారి యోగయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, కళాశాల డైరెక్టర్ వసంతకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీలో జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో రేపు 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున మన కళాశాల ప్రాంగణంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి జరపడం జరుగుతుంది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి బైజూస్ కంపెనీ, అలాగే లలిత జ్యువెలరీస్, అలాగే ఈజీ బై, SBI క్రెడిట్ కార్డ్స్, ఈ 4 కంపెనీల తరపున మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. వీటిల్లో బైజూస్ కంపెనీ నుంచి ఒక 50 మెంబర్స్కి, 50 మంది విద్యార్థులకి జాబ్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో ఇది ఒక పెద్ద నెంబర్ ఇది. సో దీంట్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఆల్రెడీ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ, బీటెక్ కావచ్చు, ఎనీ డిగ్రీ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇందులో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 2 monthsలో వాళ్ళకి అరౌండ్ 30,000 per month ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ద ప్యాకేజ్ వుడ్ బి 10 lakhs per annum. సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్యాకేజీ వీళ్ళకి ఉంటుంది బైజూస్లో. అలాగే SBI క్రెడిట్ కార్డ్స్, దీనికి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్గా వీళ్ళకి జాబ్ ఉంటుంది. వీళ్ళకి అలాగే బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా ఉంటుంది. సో మినిమం శాలరీ వచ్చేసి దీంట్లో 11,000 ఉంటే మ్యాక్సిమం 19,000 దాకా ఉంటుంది. మన నాగార్జున డిగ్రీ కాలేజీ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనం 12వ తారీఖున ఒక స్కిల్ కనెక్ట్ డ్రైవ్, ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నాగార్జున డిగ్రీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నందు ఈ 12వ తారీఖు జరగబెట్టేటువంటి డ్రైవ్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నటువంటి యువత యువకులు 18 నుంచి 27, 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువత యువకులు అర్హులు. ఇందులో మనకు 4 కంపెనీస్, బైజూస్, అలాగే SBI క్రెడిట్ కార్డ్స్, లలిత జ్యువెలర్స్, అలాగే మనకి ఈజీ బై సంబంధించి 4 MNC కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ 4 MNC కంపెనీస్ కూడా 18 to 35 years లోపల ఉండి వాళ్ళు మినిమం వేజెస్ 12,000 నుంచి
30,000 వరకు ఉంది. సో ఇందులో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్, అలాగే బయట నుంచి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు నేరుగా 12వ తారీఖు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిరూపించుకొని ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి అదే రోజు ఆఫర్ లెటర్ ఇస్తారు కరస్పాండెంట్ చైర్మన్ ద్వారా. సో వాళ్ళు మరుసటి రోజు వెళ్ళి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాగార్జున డిగ్రీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఇద్దరు తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలు 47వ డివిజన్ ఎన్జిఓ కాలనీలో ఒంగోలు పార్లమెంటు తెలుగు మహిళా అధికార ప్రతినిధి తాటికొండ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన 47వ డివిజన్లో మా స్వగృహం నందు మా డివిజన్లో మహిళా దినోత్సవం జరుపుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. దానికి గాను మా కేఎస్ఆర్ అపార్ట్మెంట్లో నా తోగుట్టువులైన, నా సోదరులైన నాకు ఎప్పుడు తోడుగా నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నాకు ముందుకు నడిపించే వాళ్ళకి, మా వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. రమాబాయి అంబేద్కర్, సావిత్రిబాయి ఫులేలు భారతదేశపు మూలవాసులైన దళిత బహుజనుల వేగుచుక్క అని దళిత నేత నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలు పట్టణంలోని నీలంపాలెంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ, ఉద్యోగాల్లో పదవుల్లో ఉన్న మహిళలకు మహిళా దినోత్సవ సన్మానాలు చేసే కంటే మహిళల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్తే బాగుండేదని అన్నారు. ఒక దేశం యొక్క పురోగతికి దేశంలో మహిళలకున్న గౌరవమే అభివృద్ధికి నిదర్శనమన్నారు. ముందుగా మహిళా దినోత్సవం కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, ప్రజలకు అంబేద్కర్ యూత్ సొసైటీ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దేవరపల్లి రమణయ్య, ముత్తన పోతురాజు, కసుకుర్తి చిట్టి, గడ్డం గిరి, ఏల్చూరి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐదుగురా నాయక నాయక జోహార్ సావిత్రి పూలే, జోహార్ సావిత్రి పూలే. నడివీధుల్లో పేడకళ్ళు ఏరి ఆ డబ్బులతోటి అంబేద్కర్కి విదేశాల్లో పంపి చదివించింది. ఆ విధంగా
తన ఈ విధంగా భారతదేశానికి వెలుగునంటి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ని చదివించడానికి ఆ 36 సంవత్సరాలుగా చనిపోయింది. పిల్లలు చనిపోయారు. పిల్లల్ని బాగొట్టుకొని భర్తని చదివించి ఈ భారతదేశం మొత్తానికి కూడా ఒక తల్లిలాగా రమాబాయి అంబేద్కరు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే వీళ్ళు భారతదేశ బహుజన మహిళా స్ఫూర్తి ప్రదాతలు. కాబట్టి ఈ మహిళా దినోత్సవం అంటే ఇది ఈ ఐసీసీ క్లబ్బుల్లో, జేసీసీ క్లబ్బుల్లో, లేకపోతే ఉన్నత వర్గాలు, గోల్డ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ మహిళలు చేసుకునే మహిళా దినోత్సవం కాదు. ఇది కార్మికులది, కర్షకులది, దళితులది, బహుజనులది ఈ మహిళా దినోత్సవం. ఎందుకంటే ఈ బహుజన ఈ మహిళా తల్లులకి ఈరోజు ఎర్రని ఎండలో కూలీలుగా సరైన కూలీకి తగ్గ వేతనం లేక శ్రమ పడుతున్నారు. కాబట్టి భారతదేశంలో మహిళా చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతదేశ బహుజనుల బుద్ధిబిడ్డలు, మహిమా తల్లులు రమాబాయి అంబేద్కర్, జ్యోతి సావిత్రిబాయి పూలే అని చెప్పి మేము వారికి ఈరోజు నివాళులర్పిస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని ప్రముఖ రమేష్ సంఘమిత్ర ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్లో మహిళా సిబ్బందిని అభినందిస్తూ పలువురు డాక్టర్లు కొనియాడారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ దీప మాట్లాడుతూ పలువురు ప్రముఖ మహిళలను గుర్తు చేస్తూ సిబ్బందిని ఉత్తేజపరిచారు. నర్సింగ్ విభాగంలో పనిచేసే స్త్రీల యొక్క నిబద్ధతను ఆమె కొనియాడారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జహాంగీర్ సుల్తాన్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను సైతం విస్మరించకుండా నిరంతరం శ్రమిస్తూ తమ యొక్క ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారని గుర్తు చేస్తూ ఏదో ఒక వ్యాపకంతో తమకంటూ కొంత విరామ సమయాన్ని వెచ్చించాలని చెప్పారు. నర్సింగు, హాస్పిటాలిటీ విభాగాల్లో ఎక్కువగా నారీ శక్తి కనిపిస్తుందని, ఇట్లాంటి సున్నితమైన వ్యవస్థల్లో హృదయంతో శ్రమించవలసి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చైర్మన్ పోతినేని రమేష్ బాబుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ ఇయర్ ఉమెన్స్ డే థీమ్ వచ్చి జెండర్ డిస్క్రిమినేషన్, లెట్స్ బ్రేక్ ద బయాస్ అనేది ఈ ఇయర్ థీమ్ అనమాట. సో నా యాజ్ అ గైనకాలజిస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా వరకు మనం విమెనే ఎనిమీస్ ఏమో అనిపిస్తుంది అగేన్స్ట్ ఆర్ ఓన్ జెండర్. ఆడపిల్లలంటే ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదని, ఆడబిడ్డంటే వద్దు, ముందే అబార్ట్ చేసేయాలని, లేదా వచ్చాక కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది లేడీస్లోనే ఎక్కువ ఉంది అనిపిస్తుంది. సో ఫస్ట్ మనమందరిలో ఆ చేంజ్ రావాలి. లెట్ అస్ ఫస్ట్ థింక్ ఆఫ్ అస్ యాజ్ ఈక్వల్స్. మనకెవరు మనకి ఫ్రీడమ్ ఇవ్వనవసరం లేదు. లెట్స్ టేక్ దట్ ఫ్రీడమ్, లెట్స్ కన్సిడర్ ourselves as equal to men and move forward. That is my advice or my opinion. యాక్చువల్గా మహిళా దినోత్సవం రోజు మేడం మాట్లాడారు, ఆల్రెడీ చెప్పారు. బట్ దానిలో ఉన్న అంటే తేడాలు కానీ తారతమ్యాలు కానీ మన మెడికల్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్కి బాగా తెలుసు. సో నేను మన రమేష్ సంఘమిత్ర తరపున చెప్పాలనుకున్నది ఏంటంటే మెసేజ్ టు ఆల్, అంటే నర్సెస్కి అందరికీ కాకుండా హౌస్ కీపింగ్ వాళ్ళకు కూడా మీరు జస్ట్ తెలియజేయండి. మేడం చెప్పినట్టుగా ఆడపిల్లల్ని ఫస్ట్ బేబీ ఆడపిల్ల అనగానే అందరు డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే దానిలో హౌస్ కీపింగ్ వాళ్ళు స్టడీస్ సార్ చెప్పినట్టుగా కొంతమంది స్టడీస్ కూడా స్టాప్ చేస్తున్నామని చెప్పారు. సో వాళ్ళు చదివించకుండా నెక్స్ట్ లైఫ్ అనేది ఏంటి అనేది వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. కాబట్టి దయచేసి మెడికల్లో ఉన్న నర్సెస్ కూడా వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళు మీరు చెప్పింది కూడా వింటారు. మేడం వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు చెప్పినప్పుడే కాకుండా మనం కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొద్దాము. చదివించడం వల్ల వచ్చేది ఏంటి, ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లలు ఏంటి, అటువంటి తారతమ్యాలు ఏమీ లేకుండా ఈవెన్ వాళ్ళ పెంచే విధానంలో కూడా, పిల్లల్ని పెంచే విధానంలో కూడా సొసైటీలో ఇద్దరికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది కూడా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మన హోల్ ఫ్యామిలీ రన్ చేసేది హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఓకే ఫైన్, హస్బెండ్ ఏమైనా అయ్యి చనిపోయినా సరే ఫీమేల్ ఒక సింగిల్ హ్యాండెడ్గా షీ కెన్ రన్ ఏ ఫ్యామిలీ. అదే ఒక మగాడికి చేయమని చెప్పండి, కష్టాలు పడి తంటాలు పడి వాడు పోతాడు. ఫీమేల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సూపర్ పవర్. అర్థమవుతుందా? సో ఏంటంటే ఇట్ ఇస్ నాట్ లైక్ వాట్ పీపుల్ సే, నాట్ గోయింగ్ టు గెట్ ఎమోషనల్ ఆర్ సంథింగ్ వెరీ లాజికల్గా. ఏంటంటే యూ సీ హియర్ అంతెందుకు మన ఐసీయూ స్టాఫ్లోనే చూడు, సో మెనీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఈవెన్ అట్ ద ప్రైమ్ టైమ్, ఈవెన్ అట్ ద 8th month they come to work. So that it is not about money, it's about the passion. They have that passion to work. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీస్ కుటుంబ సభ్యులకు రమేష్ సంఘమిత్ర ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆరోగ్య సంరక్షణ పట్ల
మహిళలు తగినంత శ్రద్ధ తీసుకోవాలని, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పరీక్షించుకోవాలని, శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని అన్నారు. ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రమేష్ సంఘమిత్ర ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారు జిల్లా ఎస్పీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శ్రీమతి కె చౌడేశ్వరి, ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీ బి మర్యాదాసు, దిశ డిఎస్పీ ఏ పల్లపరాజు, ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జునరావు, ఏఆర్ డిఎస్పీ రాఘవేంద్ర, డిపిఓ ఏఓ ఎం సులోచన, సిఐలు, ఆర్ఐలు, మహిళా పోలీసులు, డిపిఓ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరి జి సారిక గారు, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి ఇంత కష్టపడి మీ ఫ్యామిలీస్ కోసం మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, విదౌట్ కేరింగ్ ఫర్ యువర్ హెల్త్, విదౌట్ కేరింగ్ ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నీ వదిలేసి ఫస్ట్ మీ ప్రయారిటీ ఇస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ దాని తర్వాత చాలామంది పని కూడా చేస్తున్నారు బయటే. సో బికాస్ ఆఫ్ దిస్ సో మచ్ డిమాండ్ ఆన్ అ ఉమెన్ ఫ్రమ్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ the work, the profession they have chosen. They often we have seen that women what health ki neglect chestaru without thinking about eppudu bhojanam cheyali, what kind of food they are eating, whatever is left over adi tintaru. So nutritious food chala time vaadu tinaru meeru andaru. So idi oka health camp undi, why to remind all the women that health is also very important. మీరు ప్రాపర్లీ మీ హెల్త్కి కేర్ తీసుకోకపోతే మీ సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చు. ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధ సుధీర్ కుమార్ వివాహ వార్షికోత్సవ వేడుకలు చేముకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు సిద్ధ సుధీర్ కుమార్, శ్రీమతి సిద్ధ శృతి దంపతులకు 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు ఆధ్వర్యంలో చేముకుర్తి శ్రీ హరిహర క్షేత్రం సిద్ధా సుధీర్ కుమార్ శృతి దంపతులకు అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు క్షేత్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును సిద్ధా సుధీర్ కుమార్ శృతి దంపతులు వారి కుమార్తె సిద్ధా ఆరాధ్య కుమారుడు సిద్ధా వ్రిష్తో కలిసి కట్ చేశారు. రావడొద్దు చిన్న కానీ కట్టింగ్ కూడా రావాలా మా వెనక్కి బాగుంది మేడం బాబు అన్నా. ఒంగోలు ఏబిఎం కాలేజీ గ్రౌండ్లో కొత్తపట్నం బస్టాండ్ యూత్ ఆధ్వర్యంలో భూపతి సంపత్ మురళీకృష్ణ చిన్న జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ముగింపు సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి బండారు మదన్, టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొత్తపట్నం బస్టాండ్ యూత్ ఈదుపల్లి రజనీ కోటి ఆధ్వర్యంలో భూపతి సంపత్ మురళీకృష్ణ చిన్న జ్ఞాపకార్థంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి క్రికెట్ పోటీలు ముగింపుకు మా చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. గెలుపు ఓటములు సహజంగా తీసుకోవాలన్నారు. గెలిచిన విజేతలకు నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రజనీ, కోటి, రాజేష్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ ప్రైజ్ గాని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. పిక్చర్ చాలా చక్కటి టోర్నమెంట్ లో సెకండ్ ప్రైజ్ ని గెలుచుకున్నారు. జపాలి సిక్సర్స్ టీమ్, కంగ్రాచులేషన్స్ జపాలి సిక్స్. అలాగే కేబిసిసి టీమ్ ఈదుపల్లి రజనీ గారి నాయకత్వంలో మరియు వారి స్నేహితుల నాయకత్వంలో ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో పేర్లు ఏంటన్నాయి, భూపతి గారు, మురళి, సంపత్, చిన్న, ఈ నలుగురు స్మారకార్థం వారి స్నేహితులు చాలా గొప్పగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ టోర్నమెంట్ని నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ మధ్యకాలంలో మరి ఇటువంటి స్నేహానికి విలువ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు బహు అరుదుగా చూస్తూ ఉంటాం. మరి ఈరోజు వాళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యూత్గా ఏర్పడి, ఒక సంఘంగా ఏర్పడి, ఒక అసోసియేషన్గా ఈ గత 10 రోజులుగా టోర్నమెంట్ని మరి ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మరి వారికి కొంచెం వెన్నుదనుగా బండారు మదన్ గారు వెనకాల ఉండి కార్యక్రమం నడిపించడం జరుగుతూ ఉంది. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను నేను. ఈ శుభ సందర్భంలోనే ఆ స్నేహితులు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా నేను చిన్న మనవి కూడా చేస్తా ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది, మంచి అయినా చెడైనా కష్టమైన నష్టమైనా ఆ చనిపోయిన కుటుంబాలను కూడా కొంచెం మీరు గమనించుకుంటూ ఉండాలని చెప్పి నేను మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది. ఈ టోర్నమెంటు ఇంత దిగ్విజయంగా జరిపినందుకు ఈదుపల్లి రజనీకాంత్ గారిని ముఖ్యంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొత్తపట్నం బస్టాండ్ యూత్ చేపట్టే ఏ కార్యక్రమానికైనా కూడా నా వెన్నుదండలు అందిస్తానని, ఎప్పుడూ తోడ్పాటు అందిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.